ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? షాపింగ్ వ్లాగ్. మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. మేము అక్కడ ఏమేమి కొంటాము, ఏమేమి చూస్తాము, ఏ షాప్కి వెళ్తాం అనేది చూపిస్తాను, పదండి. నేను, ఆంటీ, మమ్మీ, తన్వి నలుగురం వెళ్తున్నాం. ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఆటోస్ అయితే ఇటు రావడం లేదు, అందుకే ఆటో స్టాండ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫైనల్లీ ఒక ఆటో అయితే వచ్చిందండి, ఎక్కేసాము. సెంటర్కి అయితే వచ్చామండి. ఇప్పుడు ఏ షాప్కి వెళ్తున్నామని చెప్పి చూపిస్తాను, చూడండి. ఇంతకీ మన మనుగురులో ద ఫేమస్ షాపింగ్ మాల్ ఏంటో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే అక్కడికే వచ్చేసాను, వెంకట్ షాపు. వెంకట్ షాప్లో అయితే చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తాయండి. డ్రెస్సెస్ అయినా, శారీస్ అయినా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. అందుకే మేము ప్రతిసారి వెంకట్ షాప్కే వెళ్తాము. మన మనుగురులో కొత్తగా అయితే జీవి మాల్ కూడా పడింది, కానీ అక్కడ కాస్ట్లు ఎక్కువగా ఉన్నాయి. సేమ్ డ్రెస్ ఇక్కడ ఏమో 500కి వస్తే అక్కడేమో 1000 పెడుతున్నారు. డబల్ రేట్లు ఉన్నాయి. అందుకే మేమైతే వెంకట్కే వచ్చాము. ఇక్కడ వెంకట్ రెడీమేడ్ ముందైతే శారీస్ అమ్ముతున్నారండి 400కి. చూసారు కదా, ఆ శారీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే పక్కన వెంకట్ శారీస్ ఉంటుంది, వాళ్ళ షాపే అది కూడా. అక్కడికైతే వెళ్ళాము. చూసారా, ఇక్కడ 350, 400కి అయితే శారీస్ అయితే పెట్టారండి. మాకైతే నచ్చలేదు, అందుకే లోపలికి వెళ్ళాము. షాప్ అయితే చిన్నగానే ఉంటుంది, కానీ శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి. సేల్స్ గర్ల్ అయితే న్యూ ట్రెండింగ్ శారీస్ చూపించమంటే ఓల్డ్ మోడల్ చూపిస్తున్నారు. మాకైతే ఇవి నచ్చలేదు, ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ వేరే చూపించమంటే చూపించారు. మాకైతే ఇవి కూడా నచ్చలేదండి, ఇవి కూడా పక్కన పెట్టేసి వేరే చూపించమన్నాము. చూసారా, ఇక్కడ చిన్నపిల్లలకి భలేగా ఉన్నాయి కదా బ్లౌజెస్, కలంకారీ బ్లౌజెస్. ఇదిగోండి, ఇప్పుడైతే ఫైనల్లీ నాకు నచ్చే శారీస్ అయితే వేశారండి. అందులో నుంచి అయితే నేను ఒకటి తీసుకున్నాను. అదేం తీసుకున్నాను అనేది నేనైతే లాస్ట్లో వీడియోలో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవే కదా, అందులో కలర్స్ కూడా వేశారు, చాలా బాగున్నాయి కదా. మాకు నచ్చినట్టయితే అన్ని పక్కన పెట్టేసుకుంటున్నాం. మరి లాస్ట్కి ఎన్ని తీసుకుంటామో ఏంటో చూడాలి. మా పాప చూడండి, ఇక్కడ ఇంకెంతసేపు మమ్మీ, మీ శారీ సెలెక్షన్ అయిపోతే నాకు డ్రెస్ ఎప్పుడు తీసుకుంటావు మమ్మీ అన్నట్టు చూస్తుంది. ఫైనల్గా అయితే ఒక 4 శారీస్ అయితే తీసుకున్నామండి. మేము 3 తీసుకున్నాం, ఆంటీ ఒకటి తీసుకున్నారు. ఇప్పుడైతే మా పాపకి ఇంకా డ్రెస్సెస్ తీసుకుందాం, పదండి వెళ్దాం.
మేమైతే షాప్ నుంచి బయటికి వచ్చి వెళ్తుంటా ఉంటే ఓనర్ అంకుల్ అయితే పిలిచి ఒక సంచి అయితే ఇచ్చారు. ఎందుకంటే అవన్నీ తీసుకున్నందుకు కాంప్లిమెంటరీ గిఫ్ట్గా అయితే ఒక సంచి ఇచ్చారండి. ఇక్కడైతే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి మేమైతే ఆటో ఎక్కామండి. ఇప్పుడు కిడ్స్ వరల్డ్కి అయితే వెళ్ళాము. కిడ్స్ వరల్డ్లో పిల్లలకైతే చాలా బాగుంటాయి డ్రెస్సెస్. కిడ్స్ వరల్డ్కి అయితే వెళ్ళామండి. అక్కడ ఒక అక్క అడిగింది ఎందుకు వీడియో తీస్తున్నావని. నేనైతే యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క నాకు అని చెప్పాను. అందుకే ఓకే తీసుకో అని చెప్పారు. మా తన్వికి అయితే హెవీ డ్రెస్సెస్ అయితే చాలానే ఉన్నాయండి. అందుకే డైలీ వేర్ లేవని చెప్పి డైలీ వేర్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే బిల్లు 1000 అయింది. ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే మళ్ళీ సెంటర్ వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము. ఆంటీకి ఏదో బ్లౌజ్ మ్యాచింగ్ కావాలంటే ఇక్కడ మ్యాచింగ్ సెంటర్కి అయితే వెళ్ళారు. నేనైతే ఇక్కడ ఆటోలో వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చేసారు వాళ్ళు కూడా. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి షాపింగ్ చేశాను, బిల్ ఎంత అయిందని చెప్పి చూపిస్తాను. నాకు తెలిసి ఆడవాళ్ళందరికీ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. నాకు మాత్రం అసలు ఇష్టమే ఉండదండి. ఎందుకో అసలు నచ్చదు. అంతసేపు ఎందుకు వెయిట్ చేస్తూ ఏదేదో చూస్తారు. నేనైతే నాకు నచ్చింది వెంటనే తీసేసుకొని వచ్చేస్తాను. నేనే ఇలా ఉంటానా, నా అలాగే ఎవరైనా ఉంటారా కామెంట్ చేయండి. నాకైతే ఎందుకో అంతసేపు వెయిట్ చేస్తే చాలా చిరాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. నచ్చగానే పట్టేసుకొని వచ్చేస్తాను. ఇంత ఇంటికి వచ్చేసరికి అయితే 2 o'clock అయింది. అప్పటికే చాలా ఆకలేసింది. కాసేపు తినేసి పడుకొని తర్వాత లేచిన తర్వాత చూపిస్తున్నాను. చెప్పాను కదా, ఈ సంచి అయితే గిఫ్ట్గా ఇచ్చారన్నమాట షాప్ వాళ్ళు. ఆ సంచిలోనే అన్నీ పడేసుకొని వచ్చేసాము. ఇంతకీ నేను ఏమేమి షాప్ చేశానో చూద్దాం రండి. ఈ కిడ్స్ వరల్డ్ కవర్స్ ఏమో మా పాపవి, వెంకట్ అనే కవర్స్ మాత్రం మా అన్నమాట. ఫస్ట్ అయితే ఈ శారీ తీసుకున్నామండి. కాస్ట్ వచ్చేసి వాళ్ళు 1500 చెప్పారు. మా మమ్మీ అయితే 500కి తీసుకుంది. అందుకే షాపింగ్ తెలిసిన వాళ్ళతో వెళ్ళాలండి. నేనైతే అది 1500 అంటే 1000 అయినా పెట్టేసి వచ్చేదాన్ని. నాకేం తెలియదు కాబట్టి. అందుకే నేనైతే అసలు ఆఫ్లైన్ షాపింగే చేయనండి. ఆన్లైన్లో అయితే నాకు నచ్చింది ఆర్డర్ పెట్టేసుకుంటాను. లేదంటే విష్ లిస్ట్లో పెట్టేసి నాకు ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటాను. ఫైనల్లీ నా శారీ అయితే వచ్చేసిందండి. ఇదేనండి నేను తీసుకున్న శారీ. నాకైతే చాలా బాగా నచ్చింది. 2200 చెప్పారు. చెప్పాను కదా, మా మమ్మీ 1000కి అడిగితే ఇచ్చేసారండి. చాలా నచ్చింది నాకు మాత్రం. నా బర్త్డేకి కట్టుకుంటాను. కట్టుకున్న తర్వాత స్టిచ్ చేయించిన తర్వాత కట్టుకున్న తర్వాత చూద్దురులేండి ఎలా ఉందో నాకు అప్పుడు చెప్పండి. ఇప్పుడైతే నాకైతే నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇంతకీ అంత కాస్ట్ పెట్టొచ్చా, మీకు నచ్చిందా? నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అయితే. నా బర్త్డే అయితే ఇంకా 15 days ఉంది. 15 daysలో అయితే బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకొని ఆ రోజైతే కట్టేసుకుంటాను. ఇదేమో థర్డ్ వన్ అన్నమాట. ఇది మా మమ్మీ కోసం తీసుకుందండి. ఇది 1600 చెప్పారు. లాస్ట్కి 700కి అయితే ఇచ్చేశారు. బాగుందా శారీ అయితే? ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నాకు కూడా బాగా నచ్చింది. నాకైతే 3 శారీస్ నచ్చాయండి. అయినా మా మమ్మీకి ఉంటే ఏంటి, నాకుంటే ఏంటి, 3 అయితే నేనైతే కట్టేసుకుంటాను. నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకు ఈ 3 శారీస్లో అయితే నాకు బ్లూ కలరే బాగా నచ్చిందండి. మరి మీకే శారీ నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మా పాప డ్రెస్సెస్ చూపిస్తాను రండి. 4 టీ-షర్ట్స్, 2 షార్ట్స్, 2 ప్యాంట్స్ మొత్తం కలిపి అయితే 1000 అయిందన్నమాట.
అందులో ఒక డ్రెస్ అయితే ఆంటీ ఇచ్చారు, ఆంటీ కొనిచ్చారు మా పాప కోసం. ఈ షార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, భలే క్యూట్గా ఉంది కదా. ఈ 2 ప్యాంట్స్ కూడా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయండి. కాస్ట్ అయితే చూసి తీసుకోలేదండి, మేము నచ్చినట్టు ఒకేసారి తీసేసుకొని బిల్ వేపిస్తే మాత్రం మొత్తం 1000 అయింది. ఇగో ఈ డ్రెస్ ఉంది కదా లాస్ట్ వన్, ఈ డ్రెస్ ఆంటీ తీసుకున్నారు, ఆ షార్ట్ని ఆ టీషర్ట్. ఫ్రూట్స్ అన్నీ తీసుకొని అయితే వచ్చేసామండి. అవన్నీ కలిపి అయితే మాకు 4000 బిల్ అయింది. శారీస్కి, మా పాప డ్రెస్సెస్కి, ఇంకా అన్నీ మొత్తం అంతా కలిపి అయితే 4000 అయింది రౌండ్ ఫిగర్. మా షాపింగ్ అయితే ఇంతే అండి. ఓకే, మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి, బాయ్ బాయ్.